the number of students in a class is increased to 20%, increased by 20%, and the number becomes 66. And initially the number was the number of students. Okay, right. చూడము ఒరిజినల్గా మనకి 100% ఉన్నారనుకుందాం. ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు? 20% ఇంక్రీజ్ అయ్యారంట. ఓకేనా, స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? 100%. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 20. మొత్తం ఎంతమంది అయ్యారు? 120%. ఓకేనా, నెంబర్ ప్రకారం నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ బికమ్స్ 66 అంట. దట్ మీన్స్ 120% ఈక్వల్ టు 66 మెంబర్స్. అయితే క్వశ్చన్ ఏమి అడిగారు? ద ఇనిషియల్లీ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని అడిగారు. సో ఇనిషియల్ ఎంత అనుకున్నాం మనం? 100%. సో దట్ మీన్స్ 120% ఈక్వల్ టు 66 అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 100% ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. సో ఎంత క్యాలిక్యులేషన్? 6 20s, 6 2 జార్ అండ్ 6 11 జారు. సో మనకి 100 అవ్వాలంటే ఇంటూ 5 మల్టిప్లై చేస్తే అన్నట్టు అయితే ఇక్కడ 5 మల్టిప్లై చేస్తే 55. సో నెంబర్ ఆఫ్ ద ఇనిషియల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు? సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.